నిన్ను ఫలింప చేయాలని దేవుడు ఇష్టపడినప్పుడు నిన్ను ఫలించని స్థానాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ స్థానాలలో నిన్ను దర్శించి నీవు అక్కడ ఫలించని పరిస్థితిలో పడిపోయిన ఆ ఏరియాలో నిన్ను దర్శించి నౌ కమ్ రైజ్ ఫ్రమ్ దిస్ ప్లేస్. ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుని. ప్రేమ కృప కనికరం గల నా తండ్రి రక్షకుడా యేసుక్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు. గడిచిన కాలమంతా మీరు మమ్మల్ని అందరినీ నీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచారు, నీ ఆత్మచేత మీరు మమ్మల్ని నింపారు, నీ నామము కంచె వేశారు. తలంపులలో చెదిరిపోకుండా, హృదయ వేదనలో పడిపోకుండా, మా తండ్రి మా కలవరాలు హెచ్చించకుండా వాటన్నిటి నుండి విడిపించి ప్రభువా మమ్మల్ని అందరినీ మీరు క్షేమంగా కాపాడినందుకు నీకు వందనాలు, కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు. ప్రభువా అపవాది చేయుచున్న క్రియలన్నిటి నుండి మీరు మమ్మల్ని విడిపిస్తూ మరొకసారి నీ నామమును స్మరించడానికి, నీ ఉద్దేశాలను ఎరగడానికి, నీ ప్రజలుగా భూమి మీద జీవించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, దాని నిమిత్తమై మా హృదయాలను కట్టుచు తలంపులను మారుస్తూ మారు మనసిస్తూ నడిపిస్తున్న దైవమని నీకు వందనాలు, కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ. నా ప్రభు, మా హృదయంలో ఇంకేదైనా లోపాలున్న ఎడల, నీకు వ్యతిరేకమైన స్వభావాలున్న ఎడల, నీ గురించిన మలినమైన స్వభావము మాకు ఉన్నట్టయితే ప్రభు దయతో క్షమించి నీ రక్తములో మమ్మల్ని కడగండి, మమ్మల్ని స్వస్థపరచండి, మా జీవితాలను స్వస్థపరచండి, నీ ఆత్మచేత నింపండి. మా నిమిత్తమై ప్రార్థన చేస్తున్నటువంటి మా ఆత్మీయ తండ్రులు పాల్సన్ రాజయ్య గారు, జయప్రకాష్ గారిని బట్టి యేసుక్రీస్తు నామములో వేలాది వందనాలు, కృతజ్ఞతా స్తోత్రాలు. ప్రభువా వారందరినీ మీరు ఆశీర్వదించండి, ఆరోగ్యమును దయచేయండి, బలపరచండి. ప్రభువా శక్తినివ్వండి తండ్రి, శాంతి సమాధానమునివ్వండి, విజయాన్ని కలుగ చేయండి. ప్రభువా అపవాది క్రియలనన్నిటినీ లాయపరచండి. గెచ్చమనే ప్రార్థనా మందిరపు పరిచర్యను మీరు ఆశీర్వదించండి, క్రీస్తు జ్యోతి పరిచర్య మందిరంని ప్రభువా మీరు ఆశీర్వదించండి, చర్చ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ని ప్రభువా మీరు ఆశీర్వదించండి. ఆ పరిచర్యలన్నిటినీ విశ్వాసులందరినీ మీరు బలపరచండి. అయా మీరు దర్శనమిచ్చి మాట్లాడండి, వారి అవసరతలను తీర్చండి. ప్రభువా వారి కష్టాల్లో మీరు సహాయం చేయండి. ప్రభువా మూయమడిన మార్గాలను తెరవండి. ప్రభువా నలిగిపోయిన హృదయాలను లేవనెత్తండి. ప్రభువా నీ బలమును కుమ్మరించండి, అపవాది క్రియలను లయపరచండి. ప్రభువా వా తండ్రి వారికి ధైర్యాన్ని ఇవ్వండి. ప్రభువా నిన్ను బట్టి కలిగి సంతోషమును జీవమును ప్రతి బిడ్డల హృదయంలో, కుటుంబాల్లో ప్రభు వారు చేస్తున్న ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మీరు నింపి నీ నామానికి మహిమ తెచ్చుకునమని సమస్త గంతమై ప్రభావానికి ఆరోపణ చేస్తూ ప్రభువా మరొక్కసారి నన్ను కూడా క్షేమంగా
ఈ బిడ్డల పక్షంగా నిలవడానికి నా తండ్రి స్థలంలోనికి నడిపించావు, నా రక్షించావు, స్వస్థపరిచావు. నువ్వు చేసిన మేళ్లను బట్టి నీకు వందనాలు. మీరు ఇచ్చిన ధైర్యమును బట్టి నీకు స్తోత్రాలు. మీరు చేసిన సమస్త మేళ్లను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇక మేమందరము బలము పొందుకుని ఐక్యపరచబడి నిన్ను ఘనపరిచే ఒక కుటుంబముగా మేము కట్టబడినట్లు మీరు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థనతో అడుగుచు ప్రభువా, మరి వాక్యమును ధ్యానం చేయడానికి మేము మా మనసులను నిలబెట్టుకున్నాం, కానీ ప్రభువా నీ వాక్యాన్ని గ్రహించగలిగిన శక్తి మాకు దయచేయండి. ఆసక్తిని పుట్టించండి ప్రభువా. మాకు నచ్చినట్టు మీరు మాట్లాడతలేరు అనేది కాకుండా మీ ఇష్టాన్ని మేము అంగీకరించడానికి మాకు మారు మనసును దయచేసి నేర్చుకొని జీవించే కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థనతో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తునందు ప్రియులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుని కృపా సమాధానము మీకందరికీ కలుగునుగాక. నజరేయుడైన యేసు క్రీస్తు నామము మహిమపరచబడునుగాక. సరే, గత కాలంలో మనము రక్షణ గురించినటువంటి విషయాలను మనము కొంతవరకు నేర్చుకున్నాం. రక్షణ అనేటటువంటి ద ఆర్డర్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ అనేటటువంటిది ఒక క్రమము ప్రకారము దేవుడు చేస్తాడు అని మనము ఇంట్రడక్షన్గా మనం చూసుకున్నాం. రెండవది, అందులో 3 భాగాలుగా ఉంటాయని చూసాం. బికమింగ్ క్రిస్టియన్ అంటే క్రైస్తవుడుగా చేయబడుట, తర్వాత క్రైస్తవుడుగా జీవించుట, క్రైస్తవుడుగా మళ్ళీ తిరిగి పునరుత్థానములో లేపబడుట. ఈ 3 ప్రత్యేకమైన అంశాలు. ఇవి 3 కలిస్తేనే రక్షణ పరిపూర్ణత అవుతుంది. ఏంటంట? మొట్టమొదటిది బికమింగ్ క్రిస్టియన్, క్రైస్తవుడుగా చేయబడుట. రెండవది క్రైస్తవుడుగా జీవించుట. మూడవది క్రైస్తవుడుగా పునరుత్థానమందు లేపబడుట. హల్లెలూయా. ఈ 3 కలిసినప్పుడే, ఈ 3 కార్యాలు ఒక వ్యక్తి జీవితంలో జరిగినప్పుడే రక్షణ కార్యము పరిపూర్ణము చేయబడింది అని మనము ఒక అంతస్తు వరకు నేర్చుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అందులోని భాగం ఏంటంటే, క్రైస్తవులుగా చేయబడడానికి మనము ఎన్నిక చేయబడిన వారం. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని ఎన్నిక చేసుకున్నాడు అన్నటువంటి ఒక సత్యం బైబిల్ గ్రంథంలో మనకు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో ఉంది. అయితే ఆ విధంగా ఎన్నిక చేయబడినటువంటి వారం. అయితే ఎవరు మనల్ని ఎన్నిక చేసుకుంటున్నారు అనేదే పెద్ద ప్రశ్న. ఎవరు మనల్ని ఎన్నిక చేసుకుంటున్నారు? ఒక మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4వ వాక్యం నుండి చదువుతున్నాను. ఏమనంటే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనము ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. మనలను అంటే అందరినీ. ఈ లోకములో జగత్తులో పుట్టక మునుపే మనుషులందరినీ దేవుడు ఏర్పరచుకున్నాడు. ఏంటి అనంటే, మనమందరం కూడా దేవుని ఎదుట దేవుని కుమారులుగాను పరిశుద్ధులుగాను నిలవడానికి ఆ కార్యము నేను చేస్తాను అని చెప్పి అప్పటికింకా జగత్తు పునాది వేయలేదు. అనగా సృష్టిని దేవుడు సృష్టించిన భూమి ఆకాశములను సృష్టించకముందే దేవుడు నేను నరులను సృష్టిస్తాను అని అనుకున్నాడు. అది భూమి మీద వారిని సృష్టించాలి అని అనుకున్నాడు. అయితే వారిని సృష్టించక ముందు లోకములో ఉన్నటువంటిదంతా కూడా, సృష్టినంతా కూడా ఆయన సిద్ధం చేశాడు. ఆయన భూమిని ఆకాశమును సృష్టించాడు. తర్వాత వెలుగును కలుగునట్లు అలాగా చెట్లను అన్ని రకాలుగా ఆకాశమును వేరు చేసి ఇలాగా క్రమమును మనము ఆది కాండము 1వ అధ్యాయము 2వ అధ్యాయములో మనం చదివితే మనకు అర్థమవుతుంది. సృష్టి క్రమం ఎలాగుంటుందో అక్కడ అర్థమవుతూ ఉంటుంది. మీరు అది హోంవర్క్గా మీరు చదువుకోవాలి. తర్వాత రెండవది ఏమైందనంటే, అదంతా అయిపోయిన తర్వాత నరుణ్ణి దేవుడు సృష్టించాడు. అది స్త్రీగాను పురుషునిగాను సృష్టించాడు. బైబిల్లో చెప్తున్న మాట, నరునిగాను అనగా పురుషునిగాను స్త్రీనిగాను దేవుడు సృష్టించాడు. అయితే దేవుడు నరుని జగత్తు పునాది వేయబడక ముందే ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్నటువంటి ఉద్దేశం ఏంటంటే, నరునిగా స్త్రీనిగా పురుషునిగా సృష్టించాడు.
కానీ దేవుడు అన్నమాట, నేను స్త్రీని పురుషునిద్దరిని సృష్టిస్తాను అన్నాడు. ఆ నరుడు గాను ఆ పురుషుని గాను స్త్రీ గాను సృష్టించే వీళ్ళను దేవుడు తన ఎదుట పరిశుద్ధులుగాను కుమారులుగాను నిలబెట్టుకోవాలని ఓ ప్రణాళిక వేశాడు. ఆ ప్రణాళిక నెరవేరడానికి మొట్టమొదట నరుడు సృష్టించబడాలి అన్న ఒక ప్రశ్న ఆయన తీసుకొచ్చి మొట్టమొదట నరుని, ఒక పురుషుణ్ణి ఒక స్త్రీని సృష్టించి, వాళ్ళు స్త్రీలు నరులు అన్నారు. ఆ నరుణ్ణి ఏం చేయాలనుకున్నాడంటే, నా కుమారుడుగాను కుమార్తెగాను నా ముందు నిలబెట్టుకోవాలి అనేక సెకండ్ ప్రాసెస్ మిగిలిపోయింది. అది ఇంకా సంపూర్తి కాకముందే పాపములో పడిపోయాడు నరుడు. స్త్రీ ద్వారా, సాతాను ద్వారా, సర్పం ద్వారా స్త్రీ మోసపోయింది. స్త్రీ మోసపోయిన తర్వాత పురుషుడు మోసపోయాడు స్త్రీని బట్టి. ఆ తర్వాత వారు ఏదేని తోటలో నుండి వెలివేయబడ్డారు, వేరు చేయబడ్డారు. ఆ తర్వాత దేవునితో సంబంధము తెగిపోయి వారు సంసారం చేశారు, పిల్లలను కన్నారు, పట్టణాలు కట్టుకున్నారు, రాజులు అయిపోయినారు, వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు, ఆస్తిపాస్తులు సంపాదించుకున్నారు, అంతేకాకుండా వ్యవసాయం కూడా చేసుకున్నారు. దేవుడు అన్నాడు, నిన్ను వెళ్ళగొడతానని వెళ్ళగొట్టిన తర్వాత నీ ప్రయాసము ద్వారా నేలను సేద్యపరిచి నీ భోజనం సంపాదించాలి అంటే దేవుణ్ణి ప్రక్కకు పెట్టేశారు వాళ్ళు. దేవుడు వద్దన్నారు. పాపం అయిన తర్వాత దేవుని నుండి పారిపోవడం మొదలు పెట్టారు. దేవునితో కలవడానికి వారికి ఇష్టం లేకపోయింది. ఇది నరుడు దేవుని తృణీకరించాడు, దేవుడు తృణీకరించలేదు. ఈ పరిస్థితిలో ఒకవేళ పడ్డా కూడా ఇలాంటి తృణీకారపు మనస్తత్వం నరుల్లో వచ్చి వాడు అపవిత్రుడు అయినా కూడాను, ఇలాగ సాతానుడు ఉన్నాడు కనుక వాడు శోధించి వాడిని పడగొట్టినా కూడాను, ఆ అపవిత్రత నుండి నేను విడిపించి వారిని తిరిగి పరిశుద్ధులుగా చేసి నా ముందు దేవుని కుమారులుగా కుమార్తెలుగాను పరిశుద్ధులుగా నిలబెట్టుకోవాలి అని ఇంకా వారు పాపంలో పడకముందే, సృష్టించబడక ముందే ఏదైనా కూడా కంప్లీట్గా దేవుడు తన నరుణ్ణి, సృష్టించిన నరుణ్ణి పరిశుద్ధునిగా దేవుని యొద్ద నిలబెట్టుకోవడానికి, ఒకవేళ పరిశుద్ధులుగా ఉంటే కరెక్టే, లేదు అన్నా కూడా పరిశుద్ధులుగా చేసుకొని ఎట్టాగూ నరులను నా దగ్గర నిలబెట్టుకుంటాను అనే ఒక కంప్లీట్ ప్యాకేజ్తో ఆయన నిర్ణయం చేసుకొని మనుషులను దేవుడు సృష్టించాడు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము పుట్టి సాతాను చేత సృష్టించబడి చేయబడిన ఆ శాపమును బట్టి మాత్రమే దేవుడు కొత్త ప్రణాళిక వేస్తున్నాడు అనేది కాదు. కానీ దేవుడు జగత్తు పునాది వెయ్యబడక ముందే మనలందరినీ నరులు అన్నటువంటి వారిని దేవుని కుమారులుగాను కుమార్తెలుగాను ఆయన ఎదుట నిలబెట్టుకోవాలి. రెండవది, పరిశుద్ధులైన కుమారులుగాను కుమార్తెలుగాను నిలబెట్టుకోవడానికి దేవుడు ప్రణాళికను వేశాడు. వేసి ఆ మనుషులను భూమి మీద సృష్టించిన తర్వాత సాతాను చేత శోధించబడ్డారు. వాళ్ళు గెలవవలసిన వారు కానీ గెలవకుండా వారు సాతానుకు లోబడి దేవుని నుండి వేరైపోయినారు. దేవుణ్ణి నరులే తృణీకరించినారు అన్న సత్యాన్ని గుర్తు చేసుకోవాలి. అలాగా తృణీకరించబడినటువంటి వారిని దేవుడు తిరిగి పరిశుద్ధులుగా చేయడం అనేటటువంటిది జగత్తు పునాది వేయబడక ముందే ఆయన హృదయంలో నిర్ణయించుకున్న ప్రణాళిక గనుక యేసుక్రీస్తుని లోకానికి తిరిగి నరులను పరిశుద్ధపరచడానికి, రెండవది దేవుని కుమారులుగా కుమార్తెలుగా మనల్ని ఆయన ఎదుట నిలవబెట్టుకోవడానికి ప్రణాళిక వేశాడు. యేసయ్యని లోకానికి పంపించాడు. యేసుక్రీస్తునందు మనలందరినీ కూడా పరిశుద్ధులంగాను దేవుని కుమారులంగాను కుమార్తెలంగాను తిరిగి చేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం కూడా దేవుని చేత ఎన్నిక చేయబడ్డ వారము. ఆయన జగత్తు పునాది వెయ్యక ముందే మనల్ని ఎలెక్ట్ చేసుకున్నాడు. ఎలక్షన్ అంటారు. ఇందులో కొన్ని సిస్టమ్స్ బైబిల్ ట్రైనింగ్ చేసిన వాళ్ళకు తెలుస్తుంది. అందులో కాల్వినిజం అని అర్మేనియనిజం అని రెండు సిద్ధాంతాలు ఉంటాయి. వాళ్ళు ఏమంటారనంటే, కాల్వినిజం ఏమంటుందనంటే దేవుని ఎన్నిక మాత్రమే అంగీకారం ఉంటుంది, నరులు ఎన్నిక చేసుకోవడానికి వీలు లేదు అంటారు. అర్మేనియనిజం ఏమంటారంటే దేవుడు అందరిని ఏర్పరచుకున్నాడు కనుక ఇక నరుడు ఏర్పరచుకోవాల్సిన అవసరం లేదు, దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఇక నరుడు ఏర్పరచుకోవాల్సిన అవసరం లేదు అని అంటారు. ఎందుకు అనంటే ఈ రెండిట్లో కూడా కంప్లీట్నెస్ లేదు. దేవుడు ఏమన్నాడంటే
దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం. అంటే నరుడు రక్షణ కోసము, నిత్య జీవం కోసము కోరుకునే అధికారము నరునికి దేవుడు ఇచ్చినాడు. హల్లెలూయా. అంటే మనము దేవుణ్ణి ఎన్నిక చేసుకోవచ్చు, దేవుని దగ్గరికి తిరిగి రావాలి అని కోరుకోవచ్చు. కానీ కొన్ని సిద్ధాంతాలు ఏమంటాయంటే దేవుడు ఏర్పరచుకునేది ఏది జరగదు, ఎవరు కూడా దేవుని దగ్గరికి రారు. బట్ వీ హ్యావ్ ఎ చాయిస్, మనకు ఒక చాయిస్ ఉంది. దేవుని దగ్గరికి వెళ్ళగలడానికి మనకు దేవుడు ఫ్రీ చాయిస్ ఇచ్చాడు, మనకు ఫ్రీ విల్ ఇచ్చాడు, బలవంతం చేయలేదు. మనం కోరుకుంటే దేవుని దగ్గర ఉంటాము, తృణీకరిస్తే దేవునికి వేరుగా ఉంటాము. కనుక లోకములో ఎన్నో రకాలైనటువంటి దైవ విరోధమైన ఏర్పాట్లు, గుంపులు, క్రమాలు, పద్ధతులు ఉన్నా వాటన్నిటిని విడిచిపెట్టగలిగే రైట్స్ మనకున్నాయి. దాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి అంగీకరించే రైట్స్ కూడా మనకున్నాయి. ఇట్ ఈస్ అవర్ ఫ్రీ విల్, వీ హ్యావ్ టు చూస్. మనము చూసి అంత గొప్ప దేవుడు మనకంత గొప్ప సామర్థ్యతను, అంత ఫ్రీ విల్ ఇచ్చినాడు. అనగా మన కోరికను దేవుడు నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. నీ హృదయ వాంఛను నెరవేర్చడానికి దేవుడు తన ప్రాణమును పెట్టి దేవునికి విరోధమైన అపరిశుద్ధులమైన మనల్ని తిరిగి మన మాటకు, మన కోరికకు విలువ కట్టగలిగినటువంటి గొప్ప నరులుగా యేసుక్రీస్తునందు మనల్ని మార్చాడన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. హల్లెలూయా. కొన్నిసార్లు మనము మనుషులమే కొన్ని చాయిసెస్ అడిగినప్పుడు మనం చేయం. మన బంధువులే కావచ్చు, ఇంటి వాళ్ళే కావచ్చు, స్నేహితులే కావచ్చు, ఉద్యోగంలో, వ్యాపారంలో కావచ్చు, కొన్ని చాయిసెస్ చెప్తే మనం అంగీకరించం, దానికి విలువనివ్వం. కానీ దేవుడు ఏం చేశాడంటే తన ప్రాణమును పెట్టి మనల్ని పరిశుద్ధులుగా చేసి మనల్ని రక్షించుకొని, ఇప్పుడు నీ కోరిక ఏంటో నువ్వు అడుగు, నేను చేస్తానన్నాడు. అంటే అంత విలువిచ్చాడన్నమాట మనకి. నీ హృదయ వాంఛను నెరవేర్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే హృదయ వాంఛ నీకు ఎటువంటిదిగా ఉండాలి అని అంటే, మళ్ళీ తిరిగి ఆదాము అవ్వ దేవుని నుండి దూరమై పారిపోవడానికి కోరుకున్న కోరికలు ఉండకూడదు. దేవునికి తిరిగి దగ్గరికి కావాలనే ఉద్దేశాల్లోనే మనం కోరుకోవాలి. దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే మనం పరిశుద్ధులుగా ఉండాలి, దేవుని పిల్లలుగా ఉండాలి. మనమందరము దేవుని పిల్లలంగా ఉండాలి, కుమార్తెలంగాను కుమారులంగాను ఉండాలి. ఇప్పుడు హ్యూమన్ రైట్స్ అని పెట్టుకున్నాడు, అంటే మనిషికున్న హక్కులు అన్నాడు. మనిషికున్న హక్కులతో మనం బ్రతకడం మంచిదే, కానీ దేవుడు తన పిల్లలకి ఇచ్చిన హక్కులు కూడా ఉన్నాయి. హల్లెలూయా. కనుక దేవునికి మనం పిల్లలమైతే పిల్లలకి ఇచ్చే హక్కులను దేవుడు మనకిస్తాడు, అది వారసత్వం అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇప్పుడు దేవుని దగ్గర మనం వారసులంగా చేయబడదామా, లేక నరులుగా బ్రతికి దేవుని పిల్లలంగా, కుమార్తెలంగా, కుమారులుగా ఉండకుండా దూరం అయ్యి ఏదో దేవుడు అందరికీ ఇచ్చిన రీతిగా మనం బ్రతుకుదామా అనే ఒక చిన్న చాయిస్ మన ప్రశ్నకు వచ్చినప్పుడు, ఇప్పుడు ఎవరైనా తల్లిదండ్రుల దగ్గర ఉన్న పిల్లలు తల్లిదండ్రులు ఉన్న ఆస్తిని ఏం చేస్తారు, నాకు వస్తుంది, నాది అనుకుంటారు. అది కూతురు కావచ్చు, కుమారుడు కావచ్చు. ఇప్పుడు మన దేవుణ్ణి దేవుడు అని చూసాడు దూరంగా పెట్టుకొని, నేను నరుని గనుక నేను దూరంగా ఉంటాను, ఆయనకు నాకు పొంతిక లేదు, ఆయన దేవుడండి, నేను నరుణ్ణండి అని మనము వ్యత్యాసం చేసి చూస్తే దేవుడు పిల్లల కోసం సిద్ధపరిచిన వారసత్వం మనకు రాదు. కనుక మనమందరము దేవుణ్ణి ఎలా చూడాలంటే నా తండ్రి అని చూడాలి. ఎలా చూడాలంట, నా తండ్రి, నా దేవుడు అని చూడాలి. అందుకే యేసు ప్రభువు ప్రార్థన నేర్పించినప్పుడు పరలోకమందున్న నా ప్రేమగల తండ్రి అన్నాడు. మీరు ఇలాగా చేయండి. దేవుడైన యెహోవా అని పెట్టినప్పుడు దేవుడుగానే ఉన్నాడు. కానీ తండ్రి పిల్లలకి ఏం చేస్తాడు, ఏ తప్పులు చేసినా, ఏ బలహీనతలు ఉన్నా వారిని క్షమించి దగ్గర తీసుకొని భుజాన మోస్తుంటాడు తండ్రి. కనుక ఆ తండ్రిగా దేవుడు మళ్ళీ తిరిగి నీకు ప్రత్యక్షమై యేసుక్రీస్తునందు ఆ తండ్రి ప్రేమను మనకు పంచి మనలందరినీ కూడా యేసుక్రీస్తునందు దేవునికి పిల్లలముగా చేసి, దేవుడు మనకు తండ్రిగా చేసి ఒక కుటుంబంగా మనల్ని కట్టి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం ఎలా చూడాలి అని అంటే, ఓ తండ్రిని చూడాలి అన్నటువంటి మనసు మనకుంటే, తండ్రిని చూడాలి అన్న మనసు మనకు ఉంటుంది కదా. పిల్లలంగా అమ్మ నాన్నలను చూడాలని మనసు ఉంటుంది. కొందరికి
తిక్కలోళ్ళు ఏం చేస్తారంటే అమ్మని ఎందుకు చూడాలి, నాన్న ఎందుకు చూడాలి, నాకు వయసు వచ్చేసింది కదా, ఉద్యోగం ఉంది కదా, డబ్బు ఉంది కదా, భార్య పిల్లలు ఉన్నారు కదా, పడుతున్నాడు కదా, కావలసినవన్నీ పలుకుబడి ఉంది, ఇక అమ్మ నాన్నలు ఎందుకు అవసరం లేదనుకునే వాళ్ళు ఉంటారు. కానీ దేవుడు అన్నాడు, నీ తల్లిని తండ్రిని ఏం చేయమన్నాడు? ఎందుకు? ఆయన కూడా నీకు తండ్రి గనక. హల్లెలూయా. అయితే నీవు కనబడుతున్నటువంటి తల్లిదండ్రులను సన్మానిస్తే, కనబడని దేవుడు, విశ్వసిస్తున్న దేవుడిని సృష్టించిన దేవుడు, నిన్ను తండ్రిగా ఆయన ఉండడానికి పిల్లలుగా అంగీకరించిన దేవుని కూడా నువ్వేం చేస్తావు? సన్మానిస్తావు, గౌరవిస్తావు. గౌరవించినప్పుడు ఏం చేస్తావు? ఆయన దగ్గరికి వెళ్తావు, ఆయన నీ దగ్గరికి పిలుచుకుంటావు. అమ్మ నాన్నలు పిల్లలందరూ కలిసి ఉన్నట్టు ఒక కుటుంబముగా మనము కట్టబడతామన్న ఉద్దేశాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు అన్న కాన్సెప్ట్ మనం గుర్తు చేసుకుంటే, మనం ఏదో చర్చికి వెళ్తున్నాం అన్నట్టు ఏదో పరాయి స్థలానికి వెళ్తున్నాం, నాది కాని స్థలానికి వెళ్తున్నాం అనే ఉద్దేశం కాకుండా, నా తండ్రి ఇంటికి నేను వెళ్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. సంఘానికి వెళ్తున్నానంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అన్నమాట? నిన్ను సృష్టించిన, నిన్ను కన్న నిజమైన తండ్రి అయిన దేవుడని యేసయ్య దగ్గరికి నేను వెళ్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కనుక రక్షణ అనేటటువంటిది ఎన్నిక చేయబడినటువంటి వారికి ఇయ్యబడుతుంది. దేవుడు అందరినీ ఎన్నిక చేసుకున్నాడు, కానీ ఆ ఎన్నికను అంగీకరించేవారు అవసరం. దేవుడు మనల్ని అందరినీ కోరుకున్నాడు ఎన్నిక చేసుకొని, కానీ ఆయనను ఎంతమంది కోరుకుంటున్నారు అన్నదే ప్రశ్న. మనం ఎప్పుడైతే ఆయన ఎన్నికను అంగీకరించినామో అప్పుడు నీవు రక్షించబడే పరిస్థితిలోనికి నువ్వు చేర్చబడతావు. రక్షించబడే పరిస్థితిలోనికి చేర్చబడతావు. ఆ రోజు నుండి నిన్ను రక్షించుకోవడం మొదలు పెడతాడు. రక్షణలో అనేక రకాలైన క్రమ పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులన్నీ కూడా చేసి చివరికి నిన్ను ఒక క్రైస్తవుడిగా, అనగా క్రీస్తును కలిగిన వ్యక్తిగాను, క్రీస్తుకు సంబంధించిన వ్యక్తిగాను నిన్ను మారుస్తాడు. హల్లెలూయా. క్రీస్తుకు సంబంధించినటువంటి వ్యక్తి అంటే క్రీస్తు ఆత్మను కలిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు అన్నమాట. క్రీస్తు ఆత్మను కలిగిన తర్వాత క్రీస్తుకు విరోధమైన ఆత్మను మనం ఎన్నడూ కోరుకోలేము. క్రీస్తు విరోధంగా మనం జీవించలేము. కనుక సేవకులు ఎవరైనా కూడా మొట్టమొదట వాళ్ళ దగ్గరికి పిలుచుకుంటారు. పిలుచుకున్న తర్వాత చేసేది ఏంటంటే, యేసు క్రీస్తు జీవమమ్మ, ఆయనలో నీవు పరిశుద్ధపరచబడతావు, ఆయనలో నీవు దేవుని కుమారుడిగా కుమార్తెగా తీర్చిదిద్దబడతావు, ఆ తర్వాత దేవుని ముందు నువ్వు నిలబడగలిగిన యోగ్యతను సంపాదించుకుంటావు అని చెప్పి మనల్ని క్రైస్తవులుగా మార్చడానికి ప్రయత్నం చేస్తారు. కనుక సేవకుడు చేసే మొదటి పరిచర్య క్రైస్తవులు ఏంటంటే, మీరు క్రైస్తవులుగా మార్చబడుట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత క్రీస్తు కోసము ప్రత్యేకించబడుట. దీనిని సెకండ్ సెగ్మెంట్ అంటారు. సెగ్మెంట్లు ఏమంటారంటే ప్రత్యేకించబడుట. ప్రత్యేకించబడుట. కొన్ని పరిస్థితుల్లో నుండి మనల్ని వేరు చేస్తుంటాడు. దేవుడు కొన్ని వద్దంటుంటాడు, ఇవి నీకు అవసరం లేదు అంటాడు. వాటి నుండి నిన్ను వేరు చేసి తన ప్రజగా, తన పరిశుద్ధమైన జనముగా, తన స్వాస్థ్యంగా భూమి మీద నిన్ను బ్రతికించుకోవడానికి ఇష్టపడతాడు. ఇందులో రెండు కార్యాలు జరుగుతాయి. ప్రత్యేకించబడుట, రెండవది ప్రత్యేకించబడినందుకు నీవు కలిగిన ఒంటరితనమే కావచ్చు, నిస్సహాయత కావచ్చు, శత్రు శోధనే కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులే కావచ్చు, ఆ ఇబ్బందుల్లో కావచ్చు దాన్ని సహిస్తూ దేవుని కోసం నిలబడుట. దీన్ని ఇంగ్లీష్లో పర్సువరెన్స్ అన్నారు. అనగా దేవుని కోసం ప్రత్యేకించబడడం, దేవుని బిడ్డగా సమస్తమును సహించుకుంటూ దేవుని కోసము నిలబడుట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక కష్టమైంది కనుక ఈ చర్చికి వెళ్తే ఈ కష్టమైంది, ఆ పాస్టర్ దగ్గరికి ఆ కష్టమైంది, నాకు అక్కడ ఫ్రీడమ్ ఉన్నది, ఇక్కడ ఫ్రీడమ్, ఇది కాదు మనం చూడాల్సింది. నీవు దేవుని కోసము భూమి మీద బ్రతకగలుగుతున్నావా? దేవుని ఏర్పాట్ల కోసము నువ్వు వేరు చేయబడి ప్రత్యేకించబడ్డావా? లేక నా చాయిస్ ఇది, నా చాయిస్ ఇది, నా చాయిస్ అని దేవుని నుండి వేరు చేసే చాయిసెస్లో నువ్వు ఉన్నావా?
అనే ఒక చిన్న ప్రశ్న మనం వేసుకున్నప్పుడు మనకు జవాబు దొరుకుతుంది. ఆదాము ఆల్రెడీ దేవుని ఏర్పాట్ల నుండి బయటకు వచ్చేసాడు. అలాంటి చాయిసెస్ నువ్వు కోరుతున్నావా, లేక వాటిని విడిచిపెట్టి దేవుని కోసం నువ్వు ప్రత్యేకించబడ్డావా? ఇది లివింగ్ యాజ్ ఎ క్రిస్టియన్ అనగా క్రైస్తవుడిగా జీవించే విధానంలోని రెండవ భాగం, రక్షణలోని రెండవ భాగం. అందులో ఒంటరితనం కావచ్చు, కష్టం కావచ్చు, భయం కావచ్చు, వేదన కావచ్చు, ఎన్నో రకాలుగా భయపడుతూ ఉంటాం. చిన్న ఉదాహరణని మీకు చెప్పి నేను ఇంకొక అడుగు ముందుకు వేస్తాను. యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయంలో దేవుడు యెహోషువకు చెబుతూ ఉన్నాడు. చూద్దాము. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగూ సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను. విచిత్రం ఏందనంటే మోషే చనిపోయినాడు. మోషే ఇశ్రాయేలీలందరినీ ఐగుప్తు నుండి విడిపించి అరణ్యానికి తీసుకొచ్చినాడు. ఎర్ర సముద్రం దాటించినాడు. దాటించిన తర్వాత ఆ ఎర్ర సముద్రం దాటి అరణ్యములు తిరుగుతున్నప్పుడు వాళ్ళకు నీళ్లు లేవు, తాగడానికి నీళ్లు లేవు. నీళ్లు లేనప్పుడు ఎవరు తీసుకొచ్చి పెట్టారు? ఆ మోషే దైవజనుడు తెచ్చిపెట్టాడు. భోజనం లేనప్పుడు మోషే దైవజనుడే భోజనం తీసుకొచ్చి పెట్టాడు. యుద్ధము వేరే రాజ్యపు వారు యుద్ధం చేస్తున్నారు అని అంటే ఆ రాజ్యం కింద ఓడిపోకుండా కాపాడింది ఎవరు అని అంటే మోషే నిలబడి ప్రార్థన చేశాడు. అనగా మోషే ఇశ్రాయేలు జనాకందన్నిటికీ కూడా ఒక ఆశ్రయపురంగాను, ఒక నిజమైన తండ్రిగాను, కాపరిగాను ఉండి కావలసినవన్నీ కూడా దయచేస్తూ ఉన్నాడు. కనుక సడన్గా ఆయన చనిపోయినప్పుడు ఇశ్రాయేలుల మనస్తత్వం ఎలాగుంటుంది? అయ్యో మా తండ్రి చనిపోయింది, ఇప్పుడు మేము ఎవరి మీద ఆధారపడాలి? మాకు కష్టం వస్తే ఎట్లాగా? వాగ్దానం చేసిన దేశానికి మనం ఎట్లా వెళ్తాం? నన్ను ఎవడు నడిపిస్తాడు? మనము సాధారణంగా మన తల్లిదండ్రులు కూడా చనిపోయినారు అని అంటే బాధపడతాం, అయ్యో ఎట్లా అని అనుకుంటాం. మనం ఆధారపడిన వాడు మన దగ్గర లేనప్పుడు, ఆయన చనిపోతే, ఆ వ్యక్తులు ఎవరైనా కూడా కావచ్చు, చనిపోయినప్పుడు మనకెంత ఆందోళన ఉంటుందో, ఇశ్రాయేలులు కూడా అలాంటి ఆందోళనతో బాధపడుతున్నటువంటి సమయం. అలాంటి సమయంలో దేవుడైన యెహోవా వారిని విడిచిపెట్టకుండా వేరొక కాపరిని ఏర్పరిచాడు. ఆయన పేరు ఏంటంటే యెహోషువ. దేవుడు ఎన్నడూ కూడా మనిషిని విడిచిపెట్టాడు. నీవు దిక్కులేని పరిస్థితికి రాకుండా దేవుడు కాపాడడానికి ఒక గుంపులో చేరండి, ఈ గుంపు నాది, నా బాధ్యతలో మీరు ఉంటారు అని చెప్పి గుంపులుగా దేవుడు నడిపిస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలీలను కూడా మోషే దైవజనుడు నడిపిస్తున్న సమయంలో సడన్గా మోషే దైవజనుడు చనిపోయాడు. ఇశ్రాయేలీలు దిక్కులేని వారయ్యారు. ఇప్పుడు ఎవరికి వాళ్ళ సమస్యలు చెప్పుకోవాలి? దేవుణ్ణి ఎరగలేదు, దేవుని గుర్తుపట్టలేదు. దేవుని కార్యాలేమో మోషే ద్వారా జరుగుతున్నాయి. ఆ దేవుని కార్యాలు, దేవుణ్ణి గుర్తు చేసుకోవడం ఎవరి ద్వారా జరుగుతుంది? మోషే ద్వారా జరుగుతుంది. ఆ దేవుణ్ణి కనపరిచే సేవకుడే లేడు, దేవుని కార్యాలు మాకు పంచే సేవకుడే లేడు. అయ్యో దేవునితో సంబంధం కలుగుడానికి మధ్యవర్తిగా నిల్చున్న సేవకుడు లేడు అని బాధపడుతున్న సమయంలో దేవుడు ఆయన మృతి చెందాడు కనుక నీవు ఇప్పుడేం చేయాలి? నువ్వు కామన్ పబ్లిక్గా ఉన్నావు, మోషే నడిపించినట్టు నువ్వు నడుస్తున్నావు, కానీ ఇప్పుడు మోషే స్థానానికి నువ్వు రావాలి. ఇప్పుడేం చేయాలి? ఆయనను మోషే అందరినీ నడిపించినాడు ఎలాగో, ఇప్పుడు ఆ నడిపించే స్థానానికి నువ్వు ఎదగాలన్నాడు. నడిపించబడుతున్నప్పుడు నడవడం చాలా ఈజీ, కానీ ఒక నాయకునిగా చేయబడి హెచ్చించబడినప్పుడు ఆ నాయకుడు నడిపించే వారి మీద ఆధారపడాడు, కానీ ఆయన కంటే గొప్పవారి మీద ఆధారపడాలి. ఎవరైనా? దేవుడైనా యెహోవా. ఇంతకుముందు మోషే ఉండే, ఆయన గైడెన్స్ ఇస్తుండే, ఆయన నడిపిస్తూ ఉండే, బుద్ధి మాటలు చెప్తుండే, ఇలా చేయి అలా చేయి. ఇప్పుడు ఆయన లేడు. ఇప్పుడు మోషే స్థానంలో ఎవరు దిగి రావాలి? యెహోషువకు దేవుడైనా యెహోవా దిగి రావాలి. ఆయనతో సంబంధం ఎవరు పెట్టుకోవాలి? యెహోషువ పెట్టుకొని ఎవరి గురించి? తన గురించి ప్లస్ ఇశ్రాయేలు ప్రజలందరి గురించి ఆయన దేవుని దగ్గర దీనుడుగా చేయబడాలి. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. అలాగా మరి ఇంతకు ముందు మోషే చేసినట్టు ఈయన చేయాలి. చేయకపోతే వారికి ఆశలు తీరవు, వారి యొక్క అవసరతలు తీరవు, దేవుని దగ్గర కొరతలు కనిపించినట్టే కనిపిస్తాయి. కనుక కొరతలు ఉండకుండా చేయాలి అని అంటే మోషే ఏ విధంగా దీనుడుగా ఉన్నాడో, ఏ విధంగా ప్రజలను పెంచడానికి ఆయన తన జీవితాన్ని మార్చుకున్నాడో, అలాగా సేవకుడు తన జీవితాన్ని ప్రత్యేకపరచుకోవాలి. ఇంతకుముందు నడిపించినటువంటి మోషే చేతి కింద నడిచిన వారందరిలో ఉన్నటువంటి వాడు, అందులో నుండి యెహోషువ ప్రత్యేకించబడ్డవాడు, అనగా వేరు చేయబడినవాడు. ఇప్పుడు వేరు చేయబడిన రీతి ఏంటంటే నువ్వు నాయకునిగా ఉండాలి అని చెప్పారు. నాయకునిగా నడిపించడానికి ఆయనను వేరు చేసుకున్నాడు. అలాగే ఇశ్రాయేలీయులు ఇంతకుముందు ఐగుప్తులో అందరితో కలిసి ఉన్నటువంటి వారు ఇప్పుడు నా ప్రజలుగా ఉండాలంటే నువ్వు ఐగుప్తు నుండి వేరు చేయబడాలి, ప్రత్యేకించబడాలి, వేరు చేయబడాలి. ఎవరయ్యా ఇశ్రాయేల్ అంటే యెహోవా దేవుని ప్రజలు, వీళ్ళు యెహోవా దేవుని యొక్క స్వాస్థ్యము. మరి ఇంతకుముందు ఐగుప్తులో ఉండే కదా, అలాగ ఉండొచ్చు కదా అని అంటే వారు ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తు ప్రజలుగా బతికినారు, ఐగుప్తీయులకు దాసులుగా ఉన్నారు. ఇప్పుడు అలా కాదు, వారు వేరు కావాలి. ఎందుకు అనంటే వారు నా ప్రజలుగా, నా స్వాస్థ్యముగా ఉండాలి. వారు ఇంతకుముందు ఐగుప్తుకు దాసులుగా ఉన్నారు, ఇప్పుడు నాకు కుమారులుగా, కుమార్తెలుగా చేయబడాలి. కనుకనే వారిని వేరు చేసుకున్నాను. కనుక ప్రజల్లో వేరే వేరే దేశాలకు సంబంధించిన ప్రజల పక్షంగా లేక వారి మాదిరిలో ఇశ్రాయేలు ఉండకూడదు అని అన్ని పద్ధతుల నుండి వేరు చేయడానికి అరణ్యములో పెట్టి ఒక క్రొత్త పద్ధతిని వారికి ఇచ్చినారు. ఆ పద్ధతి ఏంటంటే దేవుడు మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రం. హల్లెలూయా. ఆ ధర్మశాస్త్ర ప్రకారము ఇశ్రాయేలీయులు కట్టబడి నడుస్తూ వచ్చినారు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక క్రైస్తవులను కూడా దేవుడు క్రీస్తు ఎలా చెప్పినాడో అలాగనే జీవించడానికి మనల్ని, ఇంతకుముందు మనం అన్యజనుల్లో ఉంటుంది, ఒక కులం, ఒక మతము, ఒక సంప్రదాయము, ఒక అలవాటు, ఒక నడవడి, ఒకరి కాపుదల, ఒక పెద్ద, ఆ పెద్ద ఊరు అన్యులే, వాళ్ళందరిలో మనం ఉంటుంది. అందులో నుండి దేవుడు మనల్ని రక్షించుకొని వేరు చేసుకున్నాడు. వేరు చేసుకొని ఏం చేశాడనంటే ఆయన ఎన్నిక చేసుకున్నాము గనుక ఆయన ఎన్నికలోనికి వచ్చి ఆయన పిలిచినాడు గనుక సువార్తలోనికి వచ్చాం. ఆ తర్వాత మనకు దేవుని యొక్క మారు మనసు మనకిచ్చి ఆయన చేయాల్సినటువంటి కార్యాలు మార్పునిచ్చి క్రీస్తు పక్షముగా నిలిచే బిడ్డలుగా మనల్ని క్రైస్తవులుగా ముద్రించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నువ్వు ఆ అన్యుల్లో ఎందుకు కలుస్తారు, క్రైస్తవులు కాని వాళ్ళు ఎందుకు కలుస్తలేరంటే మేము క్రీస్తు కోసం నిలబడ్డ వాళ్ళం, ఇంకా వేరే వారి కోసం లేదు, మేము క్రీస్తు ప్రజలం అని చెప్పుకుంటూ జీవించాల్సినటువంటి సమయం. కనుక ఎప్పుడైతే ఈ వేరు పడాలి, ప్రత్యేకించబడాలి అన్నప్పుడే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకు, మనం రక్షించబడక ముందు ఓ బంధుత్వంలో ఉంటుంది, ఓ స్నేహంలో ఉంటుంది, ఓ కులంలో, మతంలో ఉంటుంది, ఓ నడవడిలో, ఒక కాపుదల్లో ఉంటుంది, ఒక స్నేహం, ఒక కట్టడలో ఉంటుంది, ప్యాషన్లో ఉంటుంది, ఒక ఇష్టంలో ఉంటుంది. వాటి నుండి మనల్ని వేరు చేస్తే తప్ప, వాటి నుండి మనల్ని ప్రత్యేకిస్తే తప్ప నేను దేవుని కోసం నిలబడ్డాను అని చెప్పలేం. కనుక చాలా ప్రశ్నలు, చాలా శోధనలు ఎందుకు వస్తాయనంటే మనం రెండు పడవల్లో కాళ్ళు పెడతాం. ఇటు అన్యత్వం, ఎక్కడి నుండి రక్షించబడ్డామో అది మనకు కావాలి, ఇటు రక్షించబడిన ఈ స్థలం కావాలి. ఈ రెండు పడవలు ఎప్పుడు బ్యాలెన్స్గా ఉండవు కనుక కొన్నిసార్లు శోధనలు, కొన్నిసార్లు కష్టాలు, కొన్నిసార్లు ఆశీర్వాదాలు, ఇలాగా కొట్టుమిట్టులాడుతుంటాడు క్రైస్తవుడు. కనుక వాడు ఎదగలేడు. అయితే నువ్వు చల్లగానైనా ఉండాలి, లేక వెచ్చగానైనా ఉండాలి. క్రైస్తవుడిగా నన్ను బ్రతుకు, లేక లోక సంబంధిగా నన్ను బ్రతుకు. లోకంతో నువ్వు సమాధికి వెళ్ళిపోతావు, నరకానికి వెళ్ళిపోతావు. వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. దేవునితో ఉండి పరలోకానికి వెళ్తావా, నువ్వు క్రైస్తవుడిగా ఉండు. సో యేసుక్రీస్తు చాయిసే నీ చాయిస్గా ఉండాలి, యేసుక్రీస్తు చిత్తమే నీ చిత్తంగా ఉండాలి, యేసుక్రీస్తు నడిపింపే నీ నడిపింపుగా ఉండాలి, యేసుక్రీస్తు ఆలోచనలు నీకు ఉండాలి, ఆయన మనసే నీకు మనసుగా ఉండాలి. అలాగ రూపుదిద్దబడడానికి నువ్వు ప్రత్యేకించబడకపోతే వాళ్ళు అలాగ బతుకుతున్నారు, వాళ్ళు అలాగ డ్రెస్లు వేసుకుంటారు, వాళ్ళు అలాగ ఫ్యాషన్స్తో బతుకుతున్నారు, మేము ఇలాగున్నాం, మేము అలాగున్నాం, చేసుకోవచ్చు. అవన్నీ చేసుకున్నంత మాత్రాన నేను ఏదో లోకంలో పెద్ద మనిషిని, లేలే. నీ మనసును దేవుడు చూస్తాడు. నువ్వు ఎవరి పక్షంగా నిలబడ్డాడు, నువ్వు ప్రత్యేకించబడ్డావా లేదా, నీవు దేవుని కోసం ప్రత్యేకించబడ్డావా లేదా అనేది మనం చాలా జాగ్రత్తగా గుర్తించాలి.
హల్లెలూయా, హల్లెలూయా. కనుక యెహోషువను ఎప్పుడైతే దేవుని ప్రజలను నడిపించే నాయకునిగా చేయబడినప్పుడు, ఆయన దేవుని ప్రజల్లో ఒకనిగా ఉన్నా కూడా ఒక నాయకుని అంతస్తునకు ఎదగాలి. ఆయనకెవరు సాయం చేసేవారు ఉండరు, కానీ అందరికీ ఆయన సహాయకరంగా మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యో నాకు ఇది దొరకలేదు, నాకు అది కాలేదు, వాళ్ళకి ఆశీర్వాదాలు వస్తున్నాయి, నాకు రాలేదని బాధపడే సేవకుడు కాదు. ఆయన గొప్పతనం కలుగుతలేదు అనేటటువంటి విషయం ఆలోచించేటాడు వాడు అది దేవుడి సేవకుడు కాదు. కనుక దేవుని సేవకుడుగా నిలబడాలి అంటే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులను అనుభవించడానికి వేరుపడాలి. అందరూ జీవించినట్టు మనం జీవించలేం. అలాగే క్రైస్తవుడుగా జీవించాలన్నప్పుడు లోకం బ్రతికినట్టు మనం బ్రతకలేం. క్రైస్తవుడుగా బ్రతకాలంటే బైబిల్ ఎలా చెప్పిందో అలాగనే మనం బ్రతుకుతాం. ఇంకా వేరే బ్రతుకు మనకు అవసరం లేదు. అలాగుండొచ్చు కదా, ఇలాగుండొచ్చు కదా, అది చేస్తే తప్ప, ఇది చేస్తే ఆర్గ్యుమెంట్స్ మనకు అవసరం లేదు. బైబిల్ ఏం చెప్తుందో అలాగ బ్రతికితే చాలు, మనం క్రైస్తవులుగా జీవించగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం క్రైస్తవులుగా చేయబడిన తర్వాత మనం క్రీస్తు కోసం ప్రత్యేకించబడాలని దేవుడు అనేక సార్లు సేవకుల ద్వారా చెప్తూ ఉంటాడు. ఎదుగు అబద్ధం ఆడొద్దు, మోసం చేయొద్దు, ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి, క్రమములో ఉండాలి, దేవుని యొక్క చిత్తం నెరవేర్చాలి, దేవుని నీతిమంతులుగా ఉండాలి, దేవుని ప్రజలతో కలిసి ఉండాలి, చర్చికి వెళ్ళాలి, సంఘంతో కట్టబడాలి, మనమందరం కూడా దేవుని పిల్లలంగా కలిసి ఉండాలి, భేదాలు ఉండకూడదు, కులాల మతాలు రావద్దు, రంగు రూపులు రావద్దు, చదువులు ఉన్నాయి లేనిది రావద్దు, ధనము అని కాదు, దారిద్రత అని కాదు, మనకు లోకం యొక్క కొలతలు మనకు అవసరం లేదు. కనుక వీటన్నిటి నుండి వేరై మనం దేవుని కోసం వేరుపరచబడిన ఒక మంచి స్వస్థ బుద్ధి కలిగిన ఆలోచన విధానాన్ని మనం కలిగి జీవించాలి అని దేవుడు మనకు చెప్పి ఒక మంచి నడవడిలోనికి తీసుకొస్తాడు. విగ్రహాలకు పూజ చేయదని, ప్రసాదాలు తీసుకోవద్దని, అన్యత్ర పద్ధతులను పాటించకూడదని, ఇలాంటి అనేక విషయాలు చెప్పినప్పుడు వేరే వాళ్ళు కూడా అన్యులుగా ఉన్నవారు మనల్ని ప్రశ్న వేసినప్పుడు ఏం చేస్తాం? మనం క్రీస్తు కోసము ఉన్నాము అని రుజువు చేయాలి. ఎప్పుడైతే మనం క్రీస్తు కోసం ఉంటామో అప్పుడు దేవుడు మనకు పరీక్ష పెడతాడు. ఏం పరీక్ష? నీవు దేవుని కోసం నిలబడతావా లేదా? నేను ప్రత్యేకించిన స్థితిలో నువ్వు ఉండగలుగుతావా లేదా? నేను నీకు ఒక పరిస్థితిని తీసుకొచ్చాను, కొన్నిటి నుండి వేరు చేయమన్నాను, వేరు చేశాను, నువ్వు ఆ స్థితికి వచ్చావు, అక్కడ ఉండగలుగుతావా లేదా? మనం ఒకప్పుడు అందరం కూడా అన్యులంగా ఉన్నటువంటి వారం దేవుని దగ్గరకు వచ్చాం. దేవుని దగ్గరికి వచ్చి తర్వాత ఒక సేవకుని దగ్గర ఉండమని చెప్తాడు. ఏం చెప్తాడు చెప్పండి? ఓ సంఘానికి కట్టుబడమని చెప్తాడు. ఏం చెప్తాడు? ఓ సేవకుని దగ్గర ఉండమని చెప్తాడు. ఓ సంఘానికి కట్టుబడమని చెప్తాడు. కానీ మనం ఏం చేస్తాము? ఆడ కుర్చీలు లేవు, ఆడ ఏసీలు లేవు, ఆడ ఫ్రీ ఫుడ్ లేదు, అక్కడ బర్త్డే కేక్స్ ఇయ్యరు కదా, ఇలాంటి గిఫ్టులు ఏం దొరకవు. కనుక అవి దొరికేటట్టు ఏడు దొరుకుతాయా వెతికి ఆడికి వెళ్తా అన్నోళ్ళు ఉంటారు. కానీ దేవుడు ఏమన్నాడనంటే ఫ్రాంకయ్య గారి దగ్గర ఉండండి అన్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ పరిస్థితిలో నిలబడతామా లేదా అనేది పరీక్ష పెడతాడు. మన విశ్వాసానికి పరీక్ష కలిగినట్టు దేవునికి ఏర్పాటులో నువ్వు ఉండగలుగుతావా లేదా అనేది దేవుడు పరీక్ష పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పరీక్ష పెడతాడు. ఆ పరీక్ష పెట్టినప్పుడు విచిత్రమైనటువంటి పరిస్థితులను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక చిన్న ఉదాహరణని చూసి ఈరోజు ముగించేస్తాను. యెరెమయా ప్రవక్త గ్రంథం 35వ అధ్యాయం. ఇక్కడ ఒక తెగను దేవుడు పరీక్ష చేస్తున్నాడు. గుర్తు చేయండి, ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ప్రతి క్రైస్తవుని జీవితంలో ఇది మనకున్నటువంటి పరీక్ష. మొన్నటి వరకు ఫ్రాంక్ బ్రదర్ బాగానే నన్ను ఎంకరేజ్ చేసిండు, ఇప్పుడు చేస్తలేడు. నేను పరీక్షించే సమయంలో ప్రతిసారి వచ్చి కన్నీళ్ళు తుడవకపోతే ఏం చేస్తాడా చూస్తా. నిజంగా నన్ను ఏ మనస్తత్వంతో అంగీకరిస్తున్నారు, ఇక్కడ మేలు దొరకకపోతే అట్లా వెళ్ళిపోతున్నారేమో, వాళ్ళ హృదయాలు ఏంటి అని పరీక్షించడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. చూద్దాం. ఇక్కడ 35వ అధ్యాయము, యెరెమయా ప్రవక్త గ్రంథం 35వ అధ్యాయం.
ఇక్కడ ఒక తెగ గురించి మాట్లాడు. ఆ తెగ పేరు రేఖాబీయులు. అయితే అక్కడ నేను మొదటి వాక్యం నుంచి చదువుతాను. యోషియా కుమారుడును యూదా రాజునైన యెహోయాకీము దినములలో యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు వాక్కు ప్రత్యక్షమైందంట. ఈ యిర్మీయా దేవుని యొక్క ప్రవక్త, దేవునికి మనుషులకు మధ్యలో ఉన్న ప్రవక్త. ఆ ప్రవక్తకు దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై చెబుతున్న మాట ఏందనంటే, నీవు రేఖాబీయుల యొద్దకు పోయి వారితో మాట్లాడి యెహోవా మందిరంలోని గదులలో ఒక దానిలోనికి వారిని తోడుకొని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షారసం ఇమ్మని సెలవేయగా. ఎక్కడ తీసుకుపోమంటున్నాడు ఆయన? మందిరాన్ని తీసుకుపో. ఈ రేఖాబీయులను ఎక్కడ తీసుకుపోమంటున్నాడు? దేవుని మందిరంలోకి తీసుకుపోయి ద్రాక్షారసం పెట్టి కుతికేదాకా తాగిపియు పో అంటున్నాడు. ఎవరికి చెప్తున్నాడు అది? ఓ ప్రవక్తకి చెప్తున్నాడు. సేవకులు ఎవరన్నా అలా చేస్తారా? మందిరం బాటిల్ ఇస్తే తాగుతారు కదా, తాగుబోతులకు తాగిచ్చి తాగుతారు. కానీ ఇక్కడ పరీక్ష సేవకునికి ఉంది, ప్లస్ ఆ రేఖాబీయుల తెగలకు కూడా ఉంది. నువ్వు మందిరాన్ని తీసుకెళ్ళు, వాళ్ళకి ద్రాక్షారసం తాగిపి చూద్దాం అన్నాడు. సరే చెప్పగానే ఏం చేసిండు? పాపం ఆయన విధేయుడు కదా. ఎవరు? యిర్మీయా ప్రవక్త. దేవుడు చెప్పిన మాట ఖచ్చితంగా చేయాలి, ఇంకా రెండో మాట లేదు. కనుక ఏం చేసినాడో చూద్దాం. ఏమన్నాడు? 3వ వాక్యం, నేను యిర్మీయా కుమారుడును అనన్య కుమారుడునైన మనుమడునైన హబజ్జిన్యాను అతని సహోదరులను అతని కుమారులందరినీ అనగా రేఖాబీయుల కుటుంబంలందరినీ తోడుకొని వచ్చింది. దేవుడు చెప్పగానే ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఏం చేశాడు? యెహోవా మందిరంలో దైవ జనుడగు ఇగ్దల్యా కుమారుడైన హనాను కుమారుల గదులలోనికి వారిని తీసుకొని వచ్చి తిని, అది రాజుల గదికి సమీపమున ద్వారపాలకుడును షల్లూము కుమారుడైన మయషయా గదికి పైగా ఉన్నది. అక్కడికి తీసుకొచ్చాడు. దీన్ని అన్ని ప్రూఫ్లు చెప్తున్నాడు. నేను 7 దాకా తీసుకొచ్చినాను అంటే ఎక్కడ తీసుకొచ్చాడట? ఈ రేఖాబీయులందరినీ దేవుడు చెప్పాడు కానీ ఆయన ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. ఇంత మంచిగా ఏం చేసినాడు? వైన్ తీసుకొచ్చినాడు, ద్రాక్షారసం తీసుకొచ్చినాడు, ఆడ పెట్టినాడు. రేఖాబీయులను అందరినీ తీసుకొచ్చినాడు. తీసుకురా అంటే తీసుకొచ్చినాడు. ఇక తాగండి అన్నాడు. 5వ వాక్యం చదువుదాం. నేను రేఖాబీయుల ఎదుట ద్రాక్షారసముతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షారసము తాగుడని వారితో చెప్పగా వారు, మా పితరుడైన రేఖాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షారసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించెను గనుక మేము ద్రాక్షారసము తాగము. ఎవరు చెప్తున్నారు ఇది? యెహోనాదాబు అనేటటువంటి వాళ్ళ పితరుడు, అనగా రేఖాబీయుల వంశం యొక్క ప్రథమ వ్యక్తి, జ్యేష్ఠుడు, ఇంటి పెద్ద అంటాడు కదా, అలాగా ఆ జాతి పెద్ద అన్నమాట. ఆ జాతి పెద్ద ఏం చేసిండనంటే, మీరెప్పుడు కూడా ద్రాక్షారసం తాగొద్దు, ఆడోళ్ళు కానీ మొగుళ్ళు కానీ ఎవరు ద్రాక్షారసం తాగొద్దు. అది చెప్పింది ఎవరు? ఆ తెగ పెద్ద చెప్పినాడు, దేవుడు చెప్పలేదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుడు చెప్పిన మాట ప్రకారము యిర్మీయా మాట చొప్పున వాళ్ళందరూ కూడా దేవుని యొక్క ఆలయంలోనికి వచ్చినారు. దేవుడు చెప్పినట్టు వారికి ఆ ద్రాక్షారసం తాగించమని యిర్మీయాకు చెప్పినందుకు ద్రాక్షారసం కూడా తీసుకొచ్చినాడు. దేవుడు చెప్పిండు తాగు అంటున్నాడు. ఎవరు చెప్తున్నారు? యిర్మీయా రేఖాబీయులకు చెప్తున్నాడు, ఇదిగో దేవుడైన యెహోవా నాకు చెప్పిండు ద్రాక్షారసము మీరు మందిరంలోకి తీసుకెళ్ళి తాగించమన్నాడు. మీ ఇండ్లాల కాదు, మీ ఇండ్లాల మీ సంఘ పెద్ద ఉండవచ్చు, ఎవరు మీ జాతి పెద్ద యెహోనాదాబు ఉండవచ్చు. కానీ ఇది యెహోనాదాబు స్థలం కాదు, ఇది యెహోవా మందిరం. ఇది ఆయన చెప్పిన మాటలు వినాలి ఇప్పుడు నువ్వు. కనుక ఆయన తాగమన్నాడు, నువ్వు తాగా అంటున్నాడు. కానీ వీళ్ళు చెప్పిన మాట ఏందనంటే, అది యెహోవా మందిరం కావచ్చు, ఇంకా మా ఇల్లు కావచ్చు, ఇంకేదైనా కూడా కావచ్చు, మేము ఎప్పుడు కూడా ద్రాక్షారసము ఎక్కడ కూడా తాగొద్దు అని ఏం చెప్పిండు? ఎవరు చెప్పారు? మా కుల పెద్ద చెప్పాడు, లేక మా వంశము పెద్ద చెప్పాడు, లేక మా జాతి పెద్ద చెప్పినాడు. గమనించండి, పితరుల యొక్క ఆచారంను వీరు పాటిస్తున్నారు. ఈ మధ్యలో న్యూ ట్రెండ్ వచ్చింది. అమ్మ నాన్నల మాటలు వినరు పిల్లలు. అమ్మ నాన్నలు ఇప్పుడు పిల్లల చాయిస్ నెరవేరుస్తున్నారు. ఎందుకు? అమ్మ నాన్నలు కూడా మాదిరిగా బతుకుతలేరు. అమ్మ నాన్నలు కూడా మాదిరిగా బతుకుతలేరు.
దేవునికి అనుకూలంగా తల్లిదండ్రులు బ్రతికి, ఇదిగో మేము దేవునికి అనుకూలంగా బ్రతుకుతున్నాం కనుక మా మాదిరిగా బ్రతుకుమని తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాల్సినటువంటిది. ఈ యెహోనాదాబు ఆ వారి ఖాందానంతటికీ కూడా ఆ తెగకందరికి ఒక మాదిరిగా బతికినాడు. నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను, ఆయనకు ఒక ప్రత్యేకమైన జనంగా నేను ఉండాలి కనుక ఇశ్రాయేలీలందరూ ఉండవచ్చు. అంతేకాకుండా ఈ యెహోనాదాబు ఎవరు అని అంటే దావీదుకు కజిన్ బ్రదర్. దావీదు వంశంలో దావీదునకు కజిన్ బ్రదర్. దావీదు తాగుతాడు కానీ ఈయన తాగడు. దావీదు పిల్లలు తాగుతారు కానీ వీళ్ళు తాగరు. ఈయన అందరి నుండి వేరు చేయబడ్డా. మేము తాగము, మా జాతి ఎవరు తాగము. అరే నువ్వు అబ్రాహాం పిల్లోడివే కదా, ఇస్సాకు యాకోబులకు పిల్లలే కదా, మీరు ఇశ్రాయేలీలే కదా, అందరూ తాగొచ్చు, మరి ఎందుకు తాగుతలేరు? దేవుడైన యెహోవా చెప్పిండు ద్రాక్షారసం తాగొచ్చు అన్నాడు, మీరెందుకు తాగరు? యెహోవా యాజకులందరూ తాగుతున్నారు, అందరూ తాగుతున్నారు, నువ్వెందుకు తాగవద్దు అంటే నేను తాగను. ఎందుకంటే మేము ఒక కొత్త తీర్మానం తీసుకున్నాం, మా తెగ మా జాతి వాళ్ళు ఒక తీర్మానం తీసుకున్నాం, మేము తాగము అన్నాడు. కనుక మా యెహోనాదాబు చెప్పినాడు, మా జాతి పెద్ద తాగొద్దు అన్నాడు కానీ నేను తాగను అన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేసినారు? మిగతా ఇశ్రాయేలీలందరిలో నుండి ప్రత్యేకించబడ్డాడు, వేరు చేయబడ్డారు. హల్లెలూయా. అందరూ తాగుతుంటే ద్రాక్షరసం నేను తాగను అన్నాడు. ఇంకేమేమన్నాడో చూద్దాం. 7వ వాక్యం, మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు. ఏం కట్టుకొనొద్దట? తర్వాత ఏమంటే విత్తనములు విత్తవద్దు. 3 ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకు ఉండనే కూడదు. మీరు పరవాసము చేయు దేశములో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నిటిలోను గుడారములలోనే నివసింపవలను అని అతడు మాకు ఆజ్ఞాపించెను. కనుక ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ద్రాక్షారసం మాత్రమే తాగడం కాదు, వాళ్ళు ఇల్లు కూడా కట్టుకోరట, ఓన్ హౌజెస్ ఉండేయట. ఎవరికి? రెకాబీలకు ఓన్ హౌజెస్ ఉండవు, వాడు గుడారాల్లోనే బతుకుతారు. వారు ఎక్కడ కూడా స్థిరంగా ఉండేటటువంటి వారు కాదు. మీరు గమనించండి, మనకు పాట పాడుకుంటాం, చనిపోయినప్పుడు పాడతాం. ఏం పాట? పరదేశులము ప్రియులారా మన పురమిది కాదెప్పుడు, నిజముగా పురమిది కాదెప్పుడు. ఎందుకు? ఈ లోకం మనది కాదు, మనం టెంపరరీ. కానీ దావీదేమనుకుంటున్నాడంటే మనకు దేశం ఉన్నది, ఈ దేశం మాది అనుకున్నాడు. కానీ రెకాబీలు ఏమనుకున్నారు? ఆ దేశానికి సంబంధించినైనా నేను పరదేశిని అనుకుంటున్నాను. ఈ 2 కాన్సెప్ట్స్ కలిగిన వ్యక్తుల మధ్యలో ఉన్నారు. మనం కూడా అలాగే అనుకుంటాం, లోకమంతా అనుకుంటాం, లోకం మనది మనది అనుకుంటాం. కానీ మనమేమనుకుంటాము? పరలోక రాజ్య సంబంధులము, ఈ భూమి మీద బతుకుతున్నాం అనుకుంటాం. దిస్ ఈజ్ ద డెడికేషన్. హల్లెలూయా. మనము పరలోక రాజ్య సంబంధులం, కానీ ఎక్కడ బతుకుతున్నాము? భూమి మీద బతుకుతున్నాం, టెంపరరీ లైఫ్. ఓ రోజు దేవుడు 2వ రాకడలో దిగివచ్చి సమస్తమును నాశనం చేసి దేవుని రాజ్యాన్ని స్థాపిస్తాడు. అప్పుడు ఈ భూమి మనది అంటాం. అంతవరదాకా మనం ఎట్లా ఉండాలి? పరదేశులమో ప్రియులారా మన పురమిది కాదెప్పుడు, నిజముగా పురమిది కాదెప్పుడు. కనుక ఈ లోకంలో ఇల్లు కట్టుకోవడానికి కొందరు ఆత్రపడుతుంటారు. కానీ దేవుడు ఏమన్నాడు? ఈ రెకాబీలకు ఇల్లు కట్టుకున్నటువంటి అంటాడు, దేవుని పిల్లలం కదా, అబ్రాహాం పిల్లలం కదా, యెహోవా పిల్లలం కదా, దేవుని స్వాస్థ్యం కదా, మేము ఇల్లు కట్టుకున్నాం, నీకెందుకు ఉండదు? నువ్వు కట్టుకోవచ్చు అంటే మేము కట్టము. వీళ్ళు అన్నారు, అరే ఏంది నాయన, ఎందుకంటే కట్టుకుంటలేరు, మీకేం తప్పైంది? దేవుడే కట్టుకోమని చెప్పిండు కదా. ఇది పరదేశిని నేను, దేవుని దేశం అని చెప్పారు కానీ దేవునికి స్థానం లేదు. దేవుని ప్రజలమని చెప్తున్నాము కానీ దేవుని ప్రజలుగా మేము బ్రతకడం లేదు, దేవుని కోసం బ్రతకడం లేదు. దేవుని ప్రజలమని పేరు మాత్రమే ఉన్నది కానీ దేవుని కోసం మేము బ్రతకడం లేదు. కనుక అలాంటి ప్రజలతో మేమెందుకు కలవాలి? వాడు తాగొచ్చు, వాడు తినొచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, తాని తందనలాడొచ్చు. నేను అలా చెయ్య, నేను దేవుని కోసమే బతుకుతా. అందరు వెలివేసిన, ఎగతాళి చేసిన నేను ద్రాక్షరసం తాగా, ఇల్లు
కట్టుకొని. ఇది ఆయన తీసుకున్నటువంటి తీర్మానం. దేవుడైన యెహోవా కోసం అంతా కంకణం కట్టుకొని బతుకుతున్నటువంటి వాడు కనుక ఆయన ఇల్లు కట్టుకోలేదు, విత్తనాలేసి పొలాలను సంపాదించుకొని కట్టలేదు, ద్రాక్ష తోట నాటలేదు, అది ఉండాలని చేయలేదు. అంతేకాకుండా ఆయన దినములన్నిట్లో కూడా గుడారములలోనే నివసిస్తున్నాడు. 8వ వాక్యం, కావున మా పితరుడైన రెకాబు కుమారుడను యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటను బట్టి మేము కానీ, మా భార్యలు కానీ, మా కుమారులు కానీ, మా కుమార్తెలు కానీ ద్రాక్షారసము త్రాగుట లేదు. మా తండ్రి అయిన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేయులమగునట్లు కాపురమునకు ఇండ్లు కట్టుకొనలేదు, ద్రాక్షారస వనములు కానీ పొలములు కానీ సంపాదించుటలేదు, విత్తనమైనను చల్లుటలేదు, గుడారములలోనే నివసించుచున్నాము. ఇది ఎవరికి చెప్తున్నాడు? ప్రవక్త అయిన యిర్మీయాకు జవాబిస్తున్నాడు. అయితే 10వ వాక్యము, గుడారంలోనే నివసం. 11వ వాక్యం, అయితే బబులోను రాజైన నెబుకద్నెజరు ఈ దేశంలో ప్రవేశింపగా కల్దీయుల దండునకు సిరియనుల దండునకు భయపడి మనము యెరూషలేమునకు పోదుము రండని మేము చెప్పుకొంటిమి గనుక మేము యెరూషలేములో కాపురం. అంటే పట్టణంలో కూడా ఉండడానికి వారికి ఇష్టం లేదట. అప్పుడున్న పట్టణం ఒకటే, యెరూషలేం పట్టణం. కనుక ఈ అన్యులు వచ్చి మమ్మల్ని చంపేస్తారేమో, పట్టణములు ఉంటే మాకు క్షేమం ఉంటుంది అని మాత్రమే ఆ చావుకు భయమై అన్యులు మమ్మల్ని చంపేసి మనల్ని నాశనం చేస్తారేమో అని భయపడి మేము యెరూషలేం పట్టణంకి వచ్చినాం. కానీ యెరూషలేము ప్రజలు ఎలాగ తాగుబోతులుగా ఉన్నారు, మేము తాగుతలేము, ఇల్లు కట్టుకున్నారు, ఇంట్లో అక్కడ కూడా గుడారంలో బతుకుతున్నాం, మాకు ఇల్లు లేదు, మాకు సొంతం లేదు, ఈ స్వాస్థ్యం, ఈ లోక సంబంధమైన స్వాస్థ్యం నాకు లేదు, కనుక మా పితరుడు చెప్పినట్టు మేము బతుకుతున్నామని వారు ప్రత్యేకించబడిన పరిస్థితిని, డెడికేషన్ లైఫ్ని వాళ్ళు చూపించుకొని పితరుల క్రమము చొప్పున నడుచుకుంటా వచ్చినాడు. దానికి రిజల్ట్స్ ఏంటో చూద్దాం. నేను ఇంకా జరిగినటువంటి వ్యతిరేకమైనటువంటి విషయాలు నేను మాట్లాడను. తర్వాత ఒక 12-13 వాక్యాలు చదివిన తర్వాత నేను ముందుకు వెళ్తాను. అంతటా యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చును, ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చినది, నీవు వెళ్ళి యూదా వారిని యెరూషలేము నివాసులకును ఈ మాట ప్రకటింపును. యెహోవా వాక్కు ఇదే, మీరు శిక్షకు లోబడి నా మాటను ఆలకింపరా? ఇదే యెహోవా వాక్కు. ద్రాక్షారసము తాగవద్దని రెకాబు కుమారుడు యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాట స్థిరంగా ఉన్నది. నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షారసము త్రాగకున్నారు. అయితే నేను పెందలగడ లేచి మీతో బహుశ్రద్ధగా మాట్లాడినను మీరు నా మాట వినుకున్నారు. మరియు పెందలగడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపచ్చు. ఆ ప్రతివాడును తన దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కపరుచుకుని ఎడల, అన్యదేవతలను అనుసరింపకయో వాటిని పూజింపక ఎడల నేను మీకును మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసింతురు. నేను ప్రకటించితిని గాని మీరు చెవి యొక్కక నా మాట వినకపోతిరి. రెకాబు కుమారుడైన యెహోనాదాబు కుమారులు తమ తండ్రి తమకిచ్చిన ఆజ్ఞ నెరవేర్చడు గాని ఈ ప్రజలు నా మాట వినకపోయి. చూసారా, వేరుగా అయిపోయింది. దేవుని మాట వినేవారు వేరుగా అయిపోయినారు, దేవుని మాటను వినని వారు వేరైపోయినారు. సో ఒబీడియంట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని మాటకు లోబడుట అనే ఉద్దేశం పరీక్ష చేస్తున్నటువంటి విషయంలో తన పితరుడైన యెహోనాదాబు అనే పితరుని ద్వారా ఒక జాతికి చెప్పబడింది. వాళ్ళు పాటించారు, జవదాటలేదు, అందరూ ఉన్నట్టు నేను ఉంటాను అనలేదు. కానీ ఆ ఖాందాని పెద్ద మనిషి చెప్పినట్టు వారు ఉన్నారు, దేవునికి అనుకూలంగా ఉన్నారు. కనుక 18వ వాక్యం నుండి దేవుడు సెలవేస్తున్నాడు, మరియు యిర్మీయా రెకాబీలను చూచి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యునగు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, మీరు మీ తండ్రి అయిన యెహోనాదాబు ఆజ్ఞకు విధేయులై అతని విధులన్నిటిని గైకొని అతడు మీకు ఆజ్ఞాపించిన సమస్తమును అనుసరించుచున్నారు. అంటే తల్లిదండ్రులను పెద్దలను ఆయన వెంబడిస్తున్నారు. ఇది ఎవరు చూస్తున్నారు? దేవుడని యెహోవా చూస్తున్నాడు. ఆ సత్యం ఎవరు చెప్పాడు? యిర్మీయాకు చెప్పాడు. యిర్మీయాకు చెప్పి ప్రజలకు రెకాబీలకు చెప్తున్నాడు. కనుక కాబట్టి 19వ కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సన్నిధిలో నిలుచుటకు రెకాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతివాడు ఎన్నడు నుండక మానడు. అక్కడ ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే,
ఆజ్ఞకు విధేయులై ఉన్నటువంటి వారు, పితరుల యొక్క మాటను తృణీకరించకుండా కట్టబడిన వారు ఎవరైతే ఉన్నారో వారిని దేవుడు తన సన్నిధిలో నిలబెట్టుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం దేవుని యొక్క సన్నిధి, ఆయన నివసించు స్థలం. కనుక సంఘానికి రాను అన్నటువంటి బుద్ధులు కొందరికి ఉంటాయి. ఎవరు అని అంటే వారిలో ఖచ్చితంగా తిరుగుబాటు ఉంటుంది, తప్పకుండా సాకులు ఉంటాయి, తప్పకుండా వారిలో అభ్యంతరపు మనస్తత్వం ఉంటుంది. నీవు పూర్ణ హృదయంతో దేవుని విధేయత చూస్తే సంఘంలో ఉండాలని నువ్వు వస్తావు. ఎన్ని అభ్యంతరాలు ఉన్నా సంఘంలోనికి వస్తాడు. నిజమే, దేవుని సన్నిధి బైబిల్లో ఉంది. తిమోతికి వ్రాసినటువంటి పత్రికలో సంఘం గురించి దేవుడు మాట్లాడిన మాటను చూద్దాం. ఆ మాటని చూడి ముగించేద్దాం. తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వాక్యం నుండి చదువుతున్నాను. శీఘ్రముగా నీ యొద్దకు వస్తునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులేలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియచేయవలెనని ఈ సంగతులను నీకు రాయించిన. ఆ సంఘం సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఎవరిదట సంఘము? దేవుని సంఘం అంటే దేవుడు నివసించే స్థలం. దేవుడు నివసించే స్థలం ఎక్కడట? దేవుని సంఘం, ఆలయం, మందిరం. కనుక ఆ సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఉండాలి అని అనుకున్నటువంటి వాడు ఏం చేస్తాడు? దేవుని సన్నిధిలో ఉండాలి అని అనుకునేవాడు విధేయుడు మాత్రమే సంఘంలో నిలబడగలుగుతాడు. దేవుని ఆజ్ఞకు, దేవుని మాటలకు, దేవుని వాక్యానికి, దేవుని సేవకునికి విధేయులైనటువంటి వారు సంఘానికి ఖచ్చితంగా కట్టుబడతారు. రాను, వీలు కాదు అని సాకులు చెప్పే వాళ్ళు ఎవరు అంటే దేవుని సంఘానికి భిన్నమైన ఆలోచనలు వాళ్ళ హృదయంలో ఉన్నాయి. దేవుని ఆజ్ఞకు అంటే బైబిల్ రాసింది దేవుని మందిరం, అది సత్యానికి స్తంభం, అది దేవుని సన్నిధి, అక్కడ ఉండాల మీరు అన్నాడు. సంఘంగా కూడుకొనుట మానొద్దు అన్నాడు. చూద్దాం ఏప్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం 23, 24, 25 వాక్యాలు ఏమంటున్నాడంటే, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకునే దానిని నిశ్చలముగా ఒప్పుకుంటాం. పాల్సన్ రాజయ్య గారు మా సేవకుడు అని ఒప్పుకుంటాం, ఫ్రాంకయ్య గారు మా సేవకుడు అని ఒప్పుకుంటాం, గెత్సెమనే ప్రార్థన మందిరం మన సంఘం అని ఒప్పుకుంటాం, యేసు ప్రభు దేవుడని ఒప్పుకుంటాం, బైబిల్ గ్రంథం దేవుని వాక్యమని ఒప్పుకుంటాం, ఆదివారం చర్చికి రావాలని ఒప్పుకుంటాం, అన్ని దేవుని సంఘ కార్యక్రమాలు చేయాలని ఒప్పుకుంటాం. ఒప్పుకున్న దాన్ని ఏం చేయాలి? గట్టిగా పట్టుకోకుండా వదిలేసే క్యారెక్టర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. గట్టి పట్టుకోమని చెప్పాడు. ఎందుకు అంటే గట్టిగా పట్టుకునేవాడు ఏం చేస్తాడు? పట్టుకోనివాడు ఏం చేస్తాడంటే 24, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక. అంటే ఎవరైతే ఒప్పుకోరో, గట్టిగా పట్టుకోరో వాళ్ళు ఏం చేస్తారు? మానుకుంటారు. గట్టిగా పట్టుకున్నవాడు ఏం చేస్తాడు? వచ్చి తీరుతాడు. ఒప్పుకున్నది గట్టిగా పట్టుకున్నట్టయితే వాడు వచ్చి తీరుతాడు. కట్టబడిన జీవితం ఉంటుంది. ఎవరైతే ఒప్పుకున్నదాన్ని గట్టిగా పట్టుకోకుండా వదిలేసే లూజ్ క్యారెక్టర్ ఉన్నదో వాడు లూజ్గానే వెళ్ళిపోతాడు. ఈరోజు వీలు కాలేదండి, ఈరోజు వీలు కాలేదండి, ఇది కాదండి, అదే ఎన్నో సాకులు చెప్పుకుంటూ వస్తుంటారు. వీళ్ళెవరన్నమాట? అవిధేయులైన వారు. ఏమంటట? చెప్పండి గట్టిగా. సంఘము కోసం ప్రత్యేకించబడలేదు. ఆదివారం కోసము, సంఘం కోసము వారు క్రమంలో ఉండడానికి కొన్నిటిని విడిచిపెట్టి రావాలి, కానీ రారు. లేదండి ఉద్యోగంకి వెళ్ళాలండి, లేదండి బిజినెస్ ఉన్నదండి, లేదండి పని దొరికిందండి, లేకపోతే ఫలానా స్థలం అండి, ఫలానా అప్పుడే చాలా పనులు పెట్టుకుని ఆ రోజే ఫంక్షన్లు పెడతారు, ఆ రోజే డాక్టర్ గుర్తుకొస్తాడు, ఆ రోజే బంధువులు గుర్తుకొస్తారు, ఆ రోజే ఫంక్షన్లు గుర్తుకొస్తాయి. అర్థమైంది? ఆ రోజే పర్చేజింగ్ గుర్తుకొస్తుంది. మిగతా దినాలు చేసుకోవచ్చు కదా, కానీ ఆ రోజే స్పెషల్ అనుకుంటారు.
కనుక ఈ ప్రత్యేకించబడిన జీవితం మనకు అవసరం. ఈ ప్రత్యేకించబడిన పరిస్థితులలో మనం బ్రతకాల. లేకపోతే నువ్వు క్రీస్తు కోసం జీవించడం లేదన్నమాట. క్రీస్తు పక్షంగా జీవించడం లేదు, క్రీస్తుతో కూడా సమకూర్చబడలేదు, క్రీస్తుకు అనుకూలమైన వ్యక్తివి నువ్వు కాదన్నమాట. నీ స్వంతములో ఉన్నావు, నీ స్వార్థములో ఉన్నావు, దేవుని ఏర్పాట్లకు తిరుగుబాటు చేసే వ్యక్తివి అన్నమాట. దేవుని యొక్క కట్టడలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తివి అన్నమాట. కనుక దేవుని సన్నిధిలో ఉండడం నీకు ఇష్టం ఉండదు. దేవుని సన్నిధేలే, ఏమవుతుంది తర్వాత పోవచ్చు. ఫ్రాంక్ బ్రదర్ ఏమంటాడు, ఏమన్నాడు, పాలయ్యగా తెలుస్తుందా తెలియదు, మనోళ్ళందరం ఒక్కటే కదా, కొంచెం సాకు చెప్తే అయిపోయాయి, జాలి చూద్దామని అనుకుంటారు. నేనేం జాలి చూసుకున్నాడు దేవునికి చెప్తాను. నేను హాస్పిటల్లో ఉండి కూడా ఆపరేషన్ అయిన 2వ రోజే ఫోన్ చేసి అడిగిన, ఎవరెవరు ఎట్టెట్లు వచ్చింది చెప్పని అడిగిన. నా మనసు అంత ఇన్నో ఉంటుంది, ప్రార్థనలు చేస్తూనే ఉంటాను, శరీరంలో జరుగుతూనే ఉంటుంది. పాలయ్య నన్ను అడుగుతూనే ఉన్నాడు, ఎట్లా ఉంది, ఏం సంగతి, అన్నీ చెప్తూనే ఉన్నాం. మా పరిస్థితులు వేరు, మేము కట్టబడిన జీవితం, వేరైన జీవితం. కనుక ఈరోజు సన్నిధిలో నిలబడాలి అని అంటే మన స్వార్థాన్ని పక్కకు పెట్టాలి, మనల్ని మనం ఉపేక్షించుకుంటే తప్ప దేవుని దగ్గరికి రాలేం. కనుక రెకాబీలు ఎలా బతికినారు ఒకసారి చూడాలి. అలాగా నీకు కూడా పరీక్ష ఉంటుంది. దేవుడు సంఘానికి వెళ్ళమన్నాడంటే సాకులు చెప్పకండి, దేవుడు బైబిల్ చదవమన్నాడంటే సాకులు చెప్పకండి, దేవుడు ఉపవాస ప్రార్థించేమంటే సాకులు చెప్పకండి. ఇది కట్టబడి నేను మందిరంలో ఉండాలి, నేను దేవుని సన్నిధిలో ఉండాలి. ఈ రెకాబీలు సంపాదించుకున్నది ఏంటంటే వాళ్ళు తాగుబోతులుగా లేరు, ప్రాపర్టీ గురించి ఆలోచన చేయలేదు, బిజినెస్ గురించి ఆలోచన చేయలేదు, ఓన్ హౌజెస్ గురించి ఆలోచన చేయలేదు, లోకంలోని ఆస్తిపాస్తుల గురించి ఆలోచన చేయలేదు. కానీ వాళ్ళ పితరుడు చెప్పిన యెహోనాదాబు చెప్పిన ప్రకారం ఉండి చివరికి ఆ యెహోనాదాబు చెప్పిన మాట వారు పాటించినందుకు ఆ యెహోనాదాబు మాట ఎక్కడికి తీసుకెళ్ళిందాలను దేవుని సన్నిధిలో దేవుని ముందు నిలబడడం జరిగింది. హల్లెలూయా. కనుక ఎఫెసీలకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం ఏమని, మనము దేవుని పిల్లలంగాను పరిశుద్ధులంగాను ఎవరి సన్నిధిలో నిలబడాలంట, దేవుడిని యెహోవా సన్నిధిలో, తండ్రి అయిన దేవుని సన్నిధిలో నిలబడగలగాలి. దేవుని ఎదుట నేను నిలబడాలి అన్న మనసు నీకుంటే దెన్ యూ హ్యావ్ టు సాంక్టిఫై యువర్ సెల్ఫ్. యెహోనాదాబు కొన్ని పరిస్థితుల గుండా వెళ్ళి ఆయన దేవుని సన్నిధిలో నిలబడగలిగే యోగ్యతను సంపాదించుకున్నాడు. నువ్వు సంపాదించుకుంటున్నావా? దానికోసం ప్రయాసపడుతున్నావా? అయ్యో పాల్సన్ రాజయ్య గారి దగ్గరికి వెళ్తే ఆశీర్వాదాలు వచ్చేసి నిజంగా వస్తాయి, కానీ దేవుని సన్నిధి ఉన్నదని అక్కడ చూడగలుగుతున్నావా? దేవుని సమాజంలో దేవుని సన్నిధిలో నిలబడాలన్న ఆశ నీకుందా? ఇది కాగానే ఇంకేదో చేసుకోవాలి, ఇది కాగానే ఇంకేదో చేసుకోవాలన్న ఆలోచన, లాభాపేక్ష మనుషులకు ఉన్నంత వరకు దేవుని సన్నిధి యొక్క గొప్పతనం మనము అనుభవించలేం, మహిమపరచలేం. కనుక మనం తీసుకోవాల్సిన తీర్మానం ఏంటంటే ఏదో దొరుకుతుంది అన్నట్టు కాకుండా నేను దేవుని సన్నిధిలో ఉండాలి. ఒక ఉద్యోగం కలిగి ఉండాలని ఎంత ఆశ ఉంటుందో, ఓ బిజినెస్ కలిగి ఉండాలని ఎంత ఆశ ఉంటుందో, ఓ కుటుంబంగా కలిసి ఉండాలని ఎంత ఆశ ఉంటుందో, అన్నిటికంటే ముఖ్యమైనది దేవుని సన్నిధిలో మన తండ్రితో మనం కలిసి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆ పరిస్థితిలోనికి రావడానికి కొన్ని పరిస్థితుల గుండా మనము వెళ్ళినప్పుడు వాటి నుండి వేరు చేయబడాలి. మన చెడ్డ అలవాట్లు మానుకోవాలి, చెడు స్నేహం మానుకోవాలి, పార్టీలు మానుకోవాలి. అర్థమవుతుందా? మనము కట్టబడిన జీవితానికి రావాలి. దేవుని సంఘానికి రాకుండా చేసే పరిస్థితులు ఏంటి? వాటి నుండి బయటికి రావాలి. దేవుని సన్నిధిలో ఉండకుండా, దేవుణ్ణి వెంబడించకుండా చేసే పరిస్థితులు ఏంది? బయటికి రావాలి. బయటకు వచ్చినప్పుడు ఒంటరిగా ఉండొచ్చు. నేను బయటకు వచ్చినప్పుడు నేను సేవ చేస్తున్నాను చెప్పినప్పుడు ఎవరు కూడా ఇష్టపడలేదు, మా బంధువులకి ఇష్టపడలేదు, ఎవరు కూడా రాలేదు, నన్ను వెంబడించలేదు. నో బడీ హ్యాస్ సపోర్టెడ్ మీ, ఎంకరేజ్డ్ మీ. దిక్కులేని వాళ్ళ తిరుగు బతికినాం మేము. అందరు బంధువులు ఉన్నోళ్ళుగా బతికినాం, కానీ మేము బంధువులు లేకుండా బతికి, అందరు స్నేహితులు ఉన్నోళ్ళుగా బతికి, మాకు స్నేహితులు లేరు, నా అనేవారు లేరు. ఎవరికి పోయేది చెప్పుకోవాలి నా బాధలు? మాకు కష్టాలే మనుషులుగా ఉన్నప్పుడు, కానీ మా దేవునికి చెప్పుకున్నాను,
తర్వాత పాలయ్యకు చెప్పుకున్నాను, ప్రార్థన చేశారు. ఈరోజు ఇంతమందిని దేవుడు ఇచ్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది వచ్చినారు నా దగ్గరికి. హన్మకొండలో ఆపరేషన్ హాస్పిటల్ ఉన్నప్పుడు హాస్పిటల్కి వచ్చినారు. కర్ణపురంలో పాలయ్య దగ్గరకు వచ్చినారు. ఎవరైనా వచ్చారు, మా మనిషి అనుకుని వచ్చారు. ఒకప్పుడు దిక్కులేనండి, ఎవడు లేడు. సేవ స్టార్ట్ చేసినప్పుడు బాగున్నవాయ్యా అంటోడే లేడు. కానీ ఇప్పుడు ఎంతమంది ఇక్కడ కుక్కట్పల్లిలో చాలామంది హౌ ఆర్ యూ అంటారు. కర్ణపురంకి వెళ్తే ఎంతమంది నన్ను ఎట్లున్నవయ్యా అని అడుగుతారు. ఏమన్నా అవసరం ఉన్నదా అయ్యా అని అడుగుతారు. ఎంతమందిని దేవుడు ఇచ్చినాడు. ఇప్పుడు ఆయన సన్నిధిలో నిలబడడానికి దేవుడు నాకు యోగ్యతనిచ్చాడు. అనేకులను దేవుని సన్నిధిలో నిలబెట్టడానికి యోగ్యతనిచ్చాడు. ప్రత్యేకించబడడం చాలా ప్రాముఖ్యమైనది. కనుక కొన్ని కష్టాలు వస్తే, ఒంటరితనం వచ్చినా కూడా మనం భయపడుతూ, నువ్వు మొగోడివి కనుక అవుతుందంటే, నాతో నా భార్య కూడా ఉంది, ఆడదే, ఆమె కూడా వేరైంది. ఆమె ప్రసవించిన తర్వాత ఆమెకు నీళ్లు పోసి స్నానం చేయించేవాడు లేడు. ఆమె బంధువులు లేరు, నా బంధువులు రాలేదు. అర్థమైందా? మేము ఎంత కష్టపడి బయటకు వచ్చినామో. మేము మాట్లాడుతూ ఉన్నాను, నువ్వు చాలా కష్టపడ్డవే అన్నాను. దేవుని కోసం నిలబడ్డాం, దేవుని ఏర్పాటు కోసం నిలబడ్డాం. ఆమె గర్భవతి అయి ప్రసవించిన తర్వాత నీళ్లు పోసి కొన్ని రోజులు స్నానం చేయకూడదు. వేడి నీళ్లు పోసి రుద్ది స్నానం చేయిస్తారు. ఎవరు లేరు మాకు. కన్న తర్వాత నీళ్లు తడి పట్టొద్దు, తాకొద్దు, కానీ అది పనులు చేసుకున్నది. మా బిడ్డకు స్నానం చేయించాడు, పెద్దోనికి స్నానం చేయించేటాడు ఎవడు లేడు. నాకేమో రాదు. వారం రోజుల వరకు అది అటు ఇటు ఉన్నా, వానితో బట్టతోడు దుడుచుకొని హాస్పిటల్లో ఉన్నా కూడా ఇంటికి వచ్చిన తర్వాత ఆమెనే చేయించింది. నీళ్ళు తాకొద్దు, కానీ తాకింది. మాకెవరు సాయం చేసేటోళ్ళు లేకుండే. మేము కష్టపడ్డాం పిల్లల్ని పెంచడానికి. కానీ మరి దేవుని కోసం ప్రత్యేకించబడాలి. అందుకే మేము అందరితో కలవనీయలేదు పిల్లల్ని. దేవుని కాడి మొయ్యాలి, మాతో కూడా సేవలు ఉండాలి. యెహోనాదాబు ఎట్లాగా పిల్లలనైతే కట్టుకుంటూ వచ్చాడు, అట్లాగా ఆ పిల్లల్ని అలా కట్టాడు. మా అన్నయ్యను కూడా అట్లనే కట్టినాడు. నువ్వు దేవుని కోసం నిలబడన్నా. ఎంతకాలం మన బంధువుల కోసం నిలబడతావు, ఎంతకాలం స్నేహితుల కోసం నిలబడతావు. కానీ చనిపోకముందు 5 సంవత్సరాలు మాత్రం దేవుని కోసం నిలబడ్డాడు ఆయన. నాకు ఒక కోరిక ఉంటుంది, నా వాళ్ళందరూ కూడా దేవుని పక్షంగా నిలబడాలి. హల్లెలూయా. చూడండి, నేను ప్రత్యేకించబడాను, దిక్కులేని వాడయ్యాను. ఈరోజు ఎందరినో దేవుడు ఇచ్చాడు. ఎవర్రా అన్నిటిగో ఇంతమంది ఉన్నారు నన్ను చూసుకోవడానికన్నా. నేను ఒంటరిని కాదు కదా. తర్వాత చర్చి వాళ్ళు వచ్చి, ఆ స్త్రీలు వచ్చి 13వ రోజు 14వ రోజు తీసుకొచ్చి ఆ వేడి నీళ్లు పోసి ఆమెకు స్నానం చేయించారు. తర్వాత కొందరు వారం 10 రోజులో 20 రోజులో అవి ఇవి వండుకొని తీసుకొచ్చినారు. బంధువులు చేయలేదు, కోరుకున్నవారు. ఆమెకు బంధువులు ఉన్నారు, ఎవరు రాలే. ఇప్పుడు మేము దిక్కులేని వాళ్ళం కాదు. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు. దేవుడు ఖచ్చితంగా కాపుదల్లో ఉంటాడు. అలాంటి దిక్కులేని పరిస్థితులు ఉన్నా కూడా అనేకులకు ఆశ్రయంగా మారినాం. హల్లెలూయా. ఎవరి బాధ్యతను మేము విడిచిపెట్టలే. ఇది మేము మాదిరిగా బతుకుతున్నాను. నేను పాల్సన్ రాజయ్య గారు అలాగా మాదిరిగా బతుకు, నువ్వు కూడా అలాగనే బ్రతకాలి అంతే. దేవుని కోసం బ్రతికి చూపి. నువ్వు లోకంలో ఏదో కలిగి బతికిన దానికంటే దేవుని కలిగిన బిడ్డగాను, దేవుని సన్నిధిలో నిలబడిన అర్హతలు కలిగిన బిడ్డగాను, దేవుడు నీ పక్షంగా కార్యాలు జరిగిస్తూ ఉండగా అనుభవించినటువంటి బిడ్డగాను రుజువు చేయి. మేము దేవుణ్ణి యేసుక్రీస్తును కలిగిన వారమని రుజువు చేసుకున్నటువంటి బిడ్డలు. నువ్వు దేవుని చేత దేవుని సన్నిధిలో దేవుని ఏర్పాట్లు ఉండడానికి యోగ్యత సంపాదించుకుంటే చాలు. దేవునికి సంబంధించిన ఏ తలుపులైనా దేవుడు తెరుస్తాడు, ఏదైనా తెరుస్తాడు. ఇది నా జీవితంలో అనుభవం. మీరు పాలయ్య జీవితం చూస్తారు. ఆయన కర్ణపురంకి వెళ్ళినప్పుడు దిక్కులేనోడు, ఒంటరోడు, ఉండడానికి ఇల్లు లేదు, తాగడానికి నీళ్ళు లేదు, భోజనం లేదు.
ఏమయ్యా బాగున్నావా అని అడిగేటోడు లేడు. ఒంటరిగా పండుకో, గుడ్డేనుగులల్లా, పాములల్లా, చీమలల్లా దిక్కులేనుడుగా పట్టుకున్నాడు. బంధువులు ఎవరు రాలేదు. ఈరోజు వేల మంది, లక్షల మంది చేస్తారు ఆయన. అలాని చూసి సంతోషపడతాడు. విడిచిపెట్టిండా దేవుడు? ఏది ఉన్నా లేకపోయినా దేవుని కోసం బతకాలి అని అనుకున్నాడు. అన్నిటి నుండి వేరైతేనే మంచిదాన్ని వేరేయండు. ఈరోజు ఎక్కడ నిలబడ్డాడు? దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. అందుకేం తక్కువైందా? కనుక లోకంలో ఉన్న షికారులు, లోకంలో ఉన్న పరిస్థితులు, ఆశలు, కోరికలు వద్దు. అన్నిటికంటే ఘనమైంది దేవుని సన్నిధిలో నిలబడడం. అది మనం సంపాదించుకున్నప్పుడు దేవుడు ద్వారాలు తెరుస్తాడు. అక్కడ గొప్ప ఆనందం ఉంది, తృప్తి ఉంది. విధేయత చాలా ప్రాముఖ్యమైనది. సాకులు చెప్పద్దు, ఒప్పుకుంటూ వచ్చి తీరాలంతే. మార్గం లేదు, వేరే మార్గం లేదు. కాదండి సాకులు నాకు వద్దు. నువ్వు ప్రత్యేకించబడు. దేవుని ఏర్పాట్లలో ఉండడానికి కొన్ని పోయినా పర్వాలేదు, రవచ్చి తీరాలి. అదే నువ్వు దేవుని కోసం ప్రత్యేకించబడిన విధానం. యేసయ్య చేతిలో మనకి ఏ దిక్కులేని స్థితి రానివ్వడు. కానీ నువ్వు యేసయ్యను గట్టిగా పట్టుకున్న పరిస్థితిని నువ్వు వ్యక్తిగతంగా జీవించి రుజువు చేయాలి. నీ తలంపులు మారాలి, నీ ఆలోచన విధానాలను మారాలి. నువ్వు గట్టిగా పట్టుకున్నట్టయితే దేవుడు కదులుతాడు, భూమిని నీ కోసం కదిలిస్తాడు, లోకంలోనివి నీకు తీసుకొచ్చి ఇస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయునుగాక. సరే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడైన తండ్రి, రక్షకుడా యేసు క్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. రెహాబీయులను, యెహోనాదాబును మా ముందు పెట్టావు. ప్రతిష్టత గురించి మాట్లాడావు. అలాంటి జీవితం మాకు అవసరం. పితరులు చెప్పిన నడువడిలో మేము జీవించినప్పుడు ప్రభువా, నడిచిన వారెవరాని నువ్వు పైనుండి చూసి నీ సన్నిధిలో పిల్లలుగా చేర్చుకున్న దేవుడు కనుక ప్రభు, జగత్తు పునాది వేయబడక మునిపే యేసయ్య అందు మమ్మల్ని నీ పిల్లలుగా, కుమార్తెలుగా ఎన్నిక చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. కనుక యేసయ్య మాటలు ఎందరూ వింటారా అని నువ్వు చూస్తున్నావు. యేసయ్య మాటలు చెప్పే సేవకులకు ఎంతమంది లోబడుతున్నారు అని చూస్తున్నావు. సంఘానికి ఎంతమంది కట్టుబడ్డారని చూస్తున్నావు. వారిని నిలబెట్టడానికి నువ్వు ఇష్టపడుతున్నావు. వారి విధేయతను, వారు ఒప్పుకున్న దాన్ని గట్టి పట్టుకున్నారా లేదా అని చూస్తున్నావు. కనుక ప్రభువా, ఈ పరీక్షలు మాకు కలుగుతున్నవని గుర్తించి నీ సన్నిధిలో నిలబడడానికి కొన్ని పోయినా కూడా పర్వాలేదు సహిస్తూ నీ ముందు నిలబడే కృపను మీరు మాకు దయచేయమని, ఈ వాక్యం మా వెనుకల్లో నెరవేర్చి మీరు మాకు ఇచ్చిన ఆశీర్వాదాలన్నింటిని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.